టుడే కరెంట్ అఫైర్స్. ఉద్యోగం ఇచ్చారు, ఆ వెంట రద్దు చేశారు. ఓ యువతికి డీఎస్పీగా నియామక పత్రం. ఒకే పోస్టుపై ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్. చివరికి ఓ ఓ యువతి నుంచి ఆర్డర్ లెటర్ వెనక్కి. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో వింత ఘటన. విషయం బయటకు పొక్కకుండా బెదిరింపులు. హైదరాబాద్. సెప్టెంబర్ 30 వార్త అక్టోబర్ 1న రిలీజ్ అయింది. నమస్తే తెలంగాణ పేపరు. గ్రూప్ 1 పోస్టుల పరీక్షల నిర్వహణలోనే కాదు, నియామకాలను అక్రమాలు జరిగాయా అంటే అవునని అనిపిస్తుంది. మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి డీఎస్పీగా ఉద్యోగ నియామక పత్రం ఇచ్చి ఆ వెంటనే రద్దు చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళా అభ్యర్థి నియామకాన్ని రద్దు చేసి ఆమె నుంచి నియామక పత్రాన్ని వెనక్కి తీసుకున్నారు. పైగా నెక్స్ట్ రెండో పేజీ నుంచి కంటిన్యూ చేద్దాం. పైగా బుధవారం సంబంధించింది. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ పేజ్ సరి రావట్లేదు. అయ్యో, పేజీ ఒక్క 1 మినిట్. నమస్తే తెలంగాణ పేపర్. సాగరహారానికి 13 ఏళ్ళు. పేజ్ నెంబర్ ఓకే. కంటిన్యూషన్ అది. ఉద్యోగం ఇచ్చారు, ఆ వెంటనే రద్దు చేశారు. దాని కంటిన్యూషను. విషయం బయటికి పొక్కకుండా అత్యంత జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని, చెబితే భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడకుండా డిస్క్వాలిఫై చేస్తామని బెదిరించినట్లు తెలిసింది. గ్రూప్ 1 పోస్టులను ఇటీవలే ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పుపై స్టే విధించడంతో ఆగమేఘాల మీద సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చారు. మెదక్ జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థి డీఎస్పీగా ఎంపికయ్యారు. తాజాగా ఆమె నుంచి నియామక పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో భాగంగా ఒకే హాల్ టికెట్ నెంబర్ గల ఇద్దరు అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్ జారీ చేశారు. ఇద్దరికి డీఎస్పీ పోస్టింగ్ ఇచ్చారు. తీరా ఇప్పుడు నియామకాన్ని రద్దు చేశారు. అభ్యర్థి కుటుంబ సభ్యుల నుంచి అందిన సమాచారం మేరకు సదరు మహిళా అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ జీఆర్ఎల్లో ఉంది. టీజీపీఎస్సీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రావాలంటూ ఫోన్లు కూడా చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ను నిర్వహించారు. మెడికల్ టెస్ట్ నిర్వహించారు. టీజీపీఎస్సీ ఆఫీస్ నుంచి అభ్యర్థికి ఫోన్లు కూడా వచ్చాయి. సెప్టెంబర్ 27న శిల్పకళా వేదికలో నియామక పత్రాలు అందజేసేందుకు రావాలంటూ గ్రూప్ 1 అభ్యర్థులకు సమాచారాన్ని కూడా అందించారు. అయితే ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి 35 మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్స్ జారీ చేశారు. మిగతా వారికి సంబంధిత శాఖల కౌంటర్లు తీసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ కౌంటర్ వద్దకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం సదరు అభ్యర్థి వెళ్ళగా ఇప్పటికే అదే హాల్ టికెట్ నెంబర్ గల మరో అభ్యర్థి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాడు. దీంతో భిన్నురాలైన మహిళా అభ్యర్థి పోలీస్ శాఖ కౌంటర్లో అధికారులను ప్రశ్నించగా ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. తాజాగా మెదక్కు చెందిన అభ్యర్థిని పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గ్రూప్ 1పై సిబిఐ విచారణ జరపాలని నిరుద్యోగ జేఏసీ నేతలు ఇందిరానాయక్, జనార్దన్ డిమాండ్ చేశారు. ఆ ప్రశ్నలను అసలు ఒకే హాల్ టికెట్ నెంబర్లు ఇద్దరు అభ్యర్థులకు ఎలా ఇచ్చారు? పరీక్షకు ఎలా అనుమతించారు? ఒకే నంబర్ వారికి పరీక్షా కేంద్రాలను ఎలా కేటాయించారు? సెంటర్ కోడ్ ఉండాలి కదా. అన్ని స్థాయిల్లో పటిష్ట వెరిఫికేషన్ జరుగుతుంది. మరి ఈ వెరిఫికేషన్లో ఇద్దరిని ఎందుకు గుర్తించలేకపోయారు? అపాయింట్మెంట్ ఆర్డర్స్ ముద్రించే సమయంలో ఎందుకు గుర్తించలేదు? ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ అండ్ కరెంట్ అఫైర్స్.